వినాయక చవితి సందడి మొదలైంది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా వినాయక చవితి సందడి 4 రోజుల ముందు నుంచి మొదలైంది. ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే ఈ మట్టి విగ్రహాలు. ఎందుకంటే పర్యావరణానికి హితంగా ఉండే మట్టి విగ్రహాలని ఈ సంవత్సరం ఎక్కువ మొత్తంలో అమ్ముడవుతున్నాయి. ఇవి అసలు ఈ మట్టి విగ్రహాలు తయారు చేసే కళాకారులు అవనివ్వండి, తయారు చేసే వాళ్ళు అవనివ్వండి, వాళ్ళ నుంచి మన సమాచారం సేకరిద్దాము. ఈ విగ్రహాలు అమ్మే వ్యాపారస్తులు వీళ్ళందరి నుంచి అసలు ఈ మట్టి విగ్రహాలు ఎలా తయారు చేస్తారు, పర్యావరణ హితాన్ని కోరుకునే విధంగా వ్యాపారస్తులు ఎలా నడుచుకుంటున్నారు అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన జీటీవీ తెలుగు ఛానల్ ప్రేక్షకులందరూ కూడా వినాయక చవితి సందడిలో భాగంగా వీరు తయారు చేసే విధానాన్ని, వీరు అమ్మే విధానాన్ని కూడా అందరూ తెలుసుకుందాం రండి. మాది జీటీవీ తెలుగు ఛానల్ అండి. మా జీటీవీ తెలుగు ఛానల్ నుంచి వినాయక చవితి రేపు బుధవారం. ఆ వినాయక చవితికి మీరు ఇచ్చే హోల్సేల్ మార్కెట్లో మీరు ఏమైనా అమ్ముతుంటారు. మీరు ఈ సంవత్సరం ఎలా ఉంది వ్యాపారం అనేది మీకు కొంచెం పాజిటివ్గా ఉందా, అంటే బాగుందా, లేదంటే కొంచెం ఇబ్బందులు పడుతున్నారా? కష్టాల పాలుగానే ఉందండి. ఈ సంవత్సరం 2025 ఏ వ్యాపారం చూసినా ఇలాగే ఉంది. పరిస్థితి అయితే ఏం బాగోలేదు. కాబట్టి ఇవాళ పచ్చి వ్యాపారం చూస్తే ఇక్కడ ఎక్కడో అడవిలో తెచ్చి కాయలండి. ఈ అడవిలో ఉన్న సరుకు ఎన్నో రాష్ట్రాల నుంచి వస్తుంది ఈ వినాయక చవితి అనేది. అన్ని ఏరియాల నుంచి సరుకు తెప్పించడమే కానీ ఇక్కడ అంతా మాకు సంతృప్తిగా ఏమీ లేదు. ఈ సంవత్సరం లాస్ట్ ఇయరే బాగుంది ఈ రకంగా లెక్కేయాలంటే. ఇవాళ అంతకన్నా కూడా ఇబ్బందికరంగానే ఉంది. అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఇవాళ కూలీ రేట్లు పెరిగిపోయినాయి, అన్ని రేట్లు పెరిగిపోయినాయి, ట్రావెల్ రేట్లు అన్నీ పెరిగిపోయినాయి. పెరిగిపోతాం రేట్లు 10 ఏళ్ళ నాడు ఇద్దాం మేము, ఇప్పుడు అది అమ్మకం అయింది. 10 సంవత్సరాల క్రితం బత్త ఎంత మేము అదే రేటు ఇప్పుడు పెరగలేదు. ఇప్పుడు ఏమీ పెరగలేదండి. దీనికి ఖర్చు మాత్రం ఆ రోజు ఖర్చు పెరిగింది. మరి ఇప్పుడు ఏమిటి, మరి దీన్ని అధిగమించడానికి మీకు ఏమీ లేదు దీనికంటూ. అంటే ప్రజలు అంటే వాళ్ళ కొనుబడి తగ్గింది. వాళ్ళు కొనుబడింది. ఇవాళ 10 కాయలు పెట్టి కూడా 2 కాయలు పెడుతున్నాడు దేవుడి దగ్గర. ఆ 2 కాయలు తృప్తి పడిపోతున్నాడు. ఇన్నాళ్ళు ప్రజలు ఒకవేళ వినాయక చవితి వచ్చిందంటే లారీకి కట్టుకోవాలన్నా అవి కట్టుకోవాలన్నా అయ్యో 25 కాయలు పట్టుకెళ్ళేవారు. ఇప్పుడు అది ఏమీ లేదు. చిల్లరోడ్కి లేదు. చిల్లరోడ్ 10 చాల్తీలు తీసి అమ్మి కూడా 2 చాల్తీలు అమ్ముతున్నాడు. లాభసాటికి అయితే లేదు. మీకు కష్టాలు. హోల్సేల్దారులు ఇవాళ 10 చాల్తీలు ఒకటికి అమ్మేది 2 చాల్తీలే కొంటున్నాడు మా దగ్గర. అది పరిస్థితి అని. లోకౌనలు మూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస, మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా, చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా. ఇప్పుడు విన్నారు కదా మీరు, ఆ వ్యాపారస్తులు, హోల్సేల్ వ్యాపారస్తులు రేట్లు అయితే విపరీతంగా పెరిగిపోయాయి, కానీ ప్రజలు అయితే కొనుబడి మానేశారు. ఒకప్పుడు 10 బత్తాకాయలు లేదా 10 కమలా ఫలాలు, ఒక 10 మొక్కజొన్న పొత్తులు కొనుక్కుని వెళ్ళే వ్యక్తి ఈ రోజుని ఒక్కొక్కటి 2 కొనుక్కుని అక్కడితో తృప్తిపడిపోయే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే వినాయక చవితి ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ కొనుబడి శక్తి తగ్గిపోవడానికి ఒక కారణం అయితే, రెండోది కూల్ రేట్ ఎక్కువ పెరిగిపోయింది అన్నారు ఆ వ్యాపారస్తులు. అంటే ఎక్కడెక్కడ నుంచో నలుమూలల నుంచి, రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి తీసుకొస్తున్నారు. అక్కడ పంట పండించే వాళ్ళు కూడా వాళ్ళ ఖర్చులు కూడా చాలా పెరుగుతున్నాయి. లేబర్ ఛార్జ్ ఎక్కువ అవుతుంది. సో ఇన్ని పరిస్థితుల వల్ల మా దగ్గర కూడా లాభాలు రావట్లేదు. మేము ఏదైనా ₹1 ఎక్కువ చెబితే కనుక కొండం మానేస్తున్నారు. మా పరిస్థితి ఎలా ఉందని చెప్తున్నారు. ప్రజలందరూ కూడా ఒకటి అర్థం చేసుకోవాలి. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే వినాయక చవితి రోజుని మనం వినాయకుడికి తృప్తిగా, ఆనందంగా, భక్తితో చేసుకునే పూజా కార్యక్రమం ఇది. వ్యాపారస్తులు కూడా బాగుంటేనే మనకందరికీ కూడా బాగుంటుంది. అందరూ కూడా ఒక్కసారి మీరు వినాయక చవితి రోజుని వీళ్ళకి నష్టం కలగకుండా, మీకు నష్టపోకుండా చక్కగా భక్తి శ్రద్ధతో చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను.
సార్ మేము జీటీవీ తెలుగు ఛానల్ నుంచి వచ్చామండి మేము. అవును సార్. మీ పేరు అలాగే మీ షాపు పేరు, మీరు ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నారు ఒకసారి చెప్పండి మా జీటీవీ తెలుగు ఛానల్ వాళ్ళకి. మాది 5వ తరం సార్. మాది మా పూర్వీకులు మాళం గుడి దగ్గర గుడి కట్టక ముందు కాడి నుంచి ఇక్కడే ఉన్నారండి. విగ్రహం గుడి కట్టిన కానీ ప్రోత్సాహం చేసి అమ్మవారి ఆభరణాల కాడి నుంచి మొత్తాన్ని మా పూర్వీకులు తయారు చేశారని చెప్పేవారండి. ఎద్దుల బళ్ళ మీద వ్యాపారం చేసే స్టేజ్ కాడి నుంచి ఈరోజు రోడ్డు మీద వ్యాపారం చేసే స్టేజ్ దాకా వచ్చామండి. తరతరంగా చేస్తున్నాం. ఇది మా షాప్ పేరు హారిక పూజా సామాగ్రి. ఇతర సామాలు, వెండి సామాలు, రుగి స్తంభాలు, రాతి విగ్రహాలు మొత్తం తయారు చేస్తామండి. భీమవరంలో చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు మొత్తం మేము చేస్తాను. అలాగే కాకుండా అమెరికా, సింగపూరు, మలేషియా, హైదరాబాదు, బొంబాయి అన్ని చోట్లకి మేము పంపిస్తూ ఉంటామండి. ఈ సంవత్సరం మీకు యాక్చువల్గా వినాయక చవితి వేడుకలు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి. అవునండి. ఈ సంవత్సరం ఏమైనా మీకు స్పెషల్గా అనిపిస్తుంది వ్యాపారంలోనూ? ఈ సంవత్సరం స్పెషల్గా అనిపిస్తుంది సార్. ఎందుకంటే జనాలకు కూడా మట్టి బొమ్మలు వాడాలని ఇంప్రూవ్ వచ్చింది కాబట్టి అండి ఈ సంవత్సరం కూడా ఇద్దరు సంవత్సరం మీద ముందుకు బాగుంటుంది అనిపిస్తుందండి. సార్ ఇప్పుడు ఈ మట్టి వినాయకం తయారు చేస్తున్నారు కదా విగ్రహాలని, అవునండి. ఈ మట్టి ఎక్కడి నుంచి సేకరిస్తారు, ఎక్కడి నుంచి వస్తుంది ఇది? సార్ ఈ మట్టి లోకల్లో మట్టి అయితే కొంచెం మనకి పగుళ్ళు బేట్లు రావడం వల్ల మాకు కలకత్తా నుంచి గంగానది మట్టి తెప్పిస్తున్నామండి. అక్కడి నుంచి మట్టి తెప్పించి కెమికల్స్ ఏమి వాడకుండా న్యాచురల్ పద్ధతిలో బొమ్మలు తయారు చేస్తున్నామండి. ఓ గ్రేట్. నెక్స్ట్ సార్ ఇప్పుడు ఈ విగ్రహం తయారు చేస్తున్నారు కదా, ఈ చిన్న విగ్రహం నుంచి పెద్ద విగ్రహం, ఇప్పుడు పెద్ద విగ్రహానికి టైం ఎంత పడుతుందండి? ఎంత టైం పడుతుంది దీనికి? పెద్ద విగ్రహం సుమారుగా మోడల్ బట్టి సార్ ఒకటి 3 గంటలు పట్టవచ్చు, ఒకటి 4 గంటలు పట్టవచ్చు, 6 గంటలు పట్టవచ్చు అండి. అది కూడా వర్కర్స్ బట్టి ఆధారపడి ఉంటుందండి. చిన్న బొమ్మ అయితే డయ్యే కాబట్టి 10 నిమిషాలకు బొమ్మ చిన్న చేసుకోవచ్చు అండి. ఇంటికి వెళ్ళి సైజు వారి సమయం పడుతూ ఉంటుందండి. ఇప్పుడు పర్యావరణానికి వీలుగా మీరు పర్యావరణ పరిరక్షణకి వీలుగా మీరు విగ్రహాలు తయారు చేస్తున్నారు. ఇందులో కెమికల్స్ వాడకుండా విగ్రహాలు తయారవుతాయి, లేకపోతే ఏమైనా రంగులు వేస్తున్నారు కదా మీరు, వీటి గురించి ఏమైనా? కెమికల్స్ వాడే ప్రసక్తే లేదండి. ఆ గవర్నమెంట్ వారు కూడా చెప్తున్నారు కెమికల్స్ వాడొద్దు, న్యాచురల్ కలర్స్ వాడమని చెప్తున్నారు. అందుకని మనం కెమికల్ వాడట్లేదండి. మన ఆర్గానిక్ కెమికల్స్ ఉంటాయండి, అవి మాత్రమే చిన్న చిన్న అప్లై చేస్తూ ఉంటామండి. అది కూడా మొత్తం కాదండి, అక్కడ టచింగ్ ఇస్తాం. ఈ టచింగ్ బట్టి ఆర్గానిక్ కెమికల్స్ ఇస్తామండి. ఓకే. పర్యావరణ హాని కలగకుండా మేము దానికి కూడా కృషి చేస్తాం సార్. చాలా బాగుంది సార్. ఇప్పుడు మీది ఈ విగ్రహాలు తయారు చేసే శ్రమ, అవును సార్, చాలా శ్రమ ఉంటుంది నీకు మామూలుగా. శ్రమ కదండి, చాలా శ్రమతో కూడింది. తయారయ్యే బొమ్మ ప్రతి నిలబడతానికి గ్యారంటీ కూడా లేదండి. డాష్కి వచ్చేసరికి కొంచెం పాడైపోయే అవకాశం ఉంది. అలా అని చెప్పి పాడైపోయి కవర్ చేసి అమ్మే వాళ్ళని కూడా ఉండదు. దేవుడిని జనాలు ఎంత పవిత్రత చూస్తున్నారో అదే పవిత్రంగా మేము అందించాలి కోరుకుంటున్నామండి. సార్ ఇప్పుడు మీరు విగ్రహాలు అమ్ముతున్నారు, మీరు మీకు వ్యాపారం, ఎందుకంటే ఇది ఎంతో కొంత లాభం రావాలన్నా మీరు వ్యాపారం చేస్తూ ఉంటారు మీరు. అవును సార్. ఇందులో మీకు ఎలా ఉంది వ్యాపారంలో? మీకు లాభం ఏమైనా కొద్దిగా ఉంటుందా, ఎక్కువ ఉంటుందా, పర్వాలేదా? ఇది యాక్చువల్గా చెప్పాలంటే వ్యాపారం కోసం చేసింది కాదు సార్. ఇది మేము కొంచెం తరతరాలుగా చేస్తున్న వ్యాపారం అనేది. ముందుగా మేము దేవుడి సామాన్లు తయారు చేసేవాళ్ళం మా పూర్వీకులు. అలాగా ఈ మట్టి విగ్రహాలు కూడా పెడితే బాగుంటుందని చెప్పి ఒక 5 సంవత్సరాలు బట్టి ఈ మట్టి విగ్రహాలు దిగామండి. నేను బొమ్మ లాభం కూడా ఆక్షేపించమండి. మన హిందూ ధర్మాన్ని కాపాడాలి, మనకు రూపాయి వచ్చినా చాలు విగ్రహాల్లో అన్న ఉద్దేశంతో వ్యాపారం పెట్టాను సార్. చాలా బాగుంది. ఇప్పుడు మీరు వ్యాపారం ఉన్నారు కదా, విగ్రహాల వ్యాపారం ఉన్నారు, మీ ఎంతకాలం నుంచి మీరు వ్యాపారం నడుపుతారు? మీరు తయారు చేసే సిల్వర్స్ ఉంది కదా మీకు, హారికా పూజ, మనం ఈ గొయ్యి స్తంభాలు, విగ్రహాలు, మకరతోలు అనేది తయారు చేస్తామండి. ఇది నాకు 5వ తరం అండి. మా తరతరాలుగా వస్తుందండి. 5వ తరం అండి. దాన్ని బట్టి అందరు జనాల్లో కూడా మేము పాతుకుపోయి ఉన్నామండి. ఈ ఆర్డర్ వచ్చినా సరే మాకే ఇస్తూ ఉంటారండి, అందరికీ చేసి పెడతాం. ఇప్పుడు మీరు 5వ తరాన్ని మీరు చేస్తానన్నారు, ఇప్పుడు మీ పిల్లల తరాలకి మీరు ఈ వ్యాపారాన్ని కంటిన్యూ చేసే ఉందా, లేదంటే ఏమిటి ఇందులో కష్ట నష్టాల వల్ల మీరు ఏమైనా కంటిన్యూ చేస్తారా భావితరాలకి? భావితరాలకు కూడా ఇది నేర్పించాలండి. ఎందుకంటే ఉండిగోలు సాఫ్ట్వేర్కి వెళ్ళిపోతున్నారు, కానీ అది ఉంటుందో ఊడుతుందో ఎవరికి గ్యారెంటీ లేదండి. నేర్పించడం వల్ల భవిష్యత్తులో వాళ్ళకి కూడా స్కిల్ అంటే ఏర్పడుతుంది, నలుగురు ఉపయోగం చేసేలా ఉంటుందండి. దీనికోసం మేము ప్రోత్సహించి ఇది నేర్చుకోమని పిల్లలకు చెప్తామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా ఛానల్ వాళ్ళకి మీ విలువైన సమయాన్ని ఇచ్చి ఈ మట్టి విగ్రహాల గురించి మీరు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా ఎవరైతే పర్యావరణ హితాన్ని కోరుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా మట్టి విగ్రహాలు కొని పూజ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నేను జీటీవీ తెలుగు ఛానల్ నుంచి మీకు అందరికీ చెప్తున్నాను, పర్యావరణ హితాన్ని కోరుకునే ప్రతి పౌరుడు కూడా మట్టి విగ్రహాలను కొనండి. జీ తెలుగు ఛానల్ చూసే ప్రజలందరికీ చెప్తున్నాం, మట్టి విగ్రహాలు వాడండి, ప్లాస్టిక్ బ్యారేజ్ జోలికి వెళ్ళకండి, మన పర్యావరణాన్ని కాపాడండి. జై గణేష్ మహారాజ్కి జై.